వెల్కమ్ బ్యాక్ టు నీరజ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ కాబట్టి మా ఇంట్లో స్పెషల్ ఏదో చూపిస్తాను రండి. అనేది తెచ్చారండి. ఇప్పుడు దీన్ని కర్రీ చేయాలంట. నేను ఫస్ట్ టైం అండి ఈ క్రాప్ని పట్టుకోవడం కూడా ఫస్ట్ టైమే. నేను ఇంకొచ్చేసి చేపలు ఫ్రై అంట. చేపలు ఫ్రై చేయమనేసి కూడా తెచ్చారు. దీనికి తగ్గట్టు ఇప్పుడు మసాలాలన్నీ కలుపుకుంటున్నాను. నేను ఏ విధంగా చేయాలో దాని ప్రాసెస్ ఏందో చూపిస్తాను. వచ్చేసి దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్రై ముక్కలు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వచ్చేసి 2 స్పూన్స్, చేపలకి మంచిగా పట్టాలి కదా 2 స్పూన్స్ ఉప్పు. నెక్స్ట్ వచ్చేసి కారం ఒక 2.5 వేసుకుందాము. ఎందుకంటే నీస్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. 2.5 కారం. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ వచ్చేసి 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాలు 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి చేపల మసాలా మార్కెట్లో అడిగితే ఇస్తారంట. చేపల మసాలా కూడా వేసుకుంటున్నాను. ఈ ఫిష్ ఎక్కడైతే తీసుకుంటామో ఒక 2 ఐటమ్స్ కార్న్ఫ్లోర్ తోటి కూడా వస్తుంది. ఇంకా ఈ ఫుల్ మసాలా తోటి ఇలా కవర్ తోటి ప్యాక్ చేసి ఇస్తారనమాట చేపల మార్కెట్లో. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఏంటంటే పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత నిమ్మకాయ ఉంటే కూడా నిమ్మకాయ పిండుకోవచ్చు. మంచిగా డీప్ ఫ్రైకి కాబట్టి ఈ మసాలాలన్నీ ఇలా కలుపుకుంటున్నాను. ప్రతి ఒక్క ముక్కకి మసాలా మంచిగా పట్టాలి. ఇలా కష్టపడి చేస్తున్నందుకైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోస్ తీయడానికి ఇంకా ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా కొంచెం మంచిగా ఇలా మసాలా మొత్తము పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా ప్రతి ఒక్క ముక్కకి పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడీ అయిపోయింది. దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్రాబ్స్ కదా, ఈ క్రాబ్స్కి కూడా చేయాలి. ఇప్పుడైతే నేను పసుపు అయితే వేసుకున్నాను. మనం రీసెంట్గా రాళ్ళ ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేపలు ఏ ప్రాసెస్గా మనమైతే కడుగుతామో అదే విధంగా ఇది మనం కొంచెం డస్ట్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది అన్నమాట. పసుపు ఏంటంటే బ్యాక్టీరియా ఏమైనా ఉంటే తీసేస్తుంది కాబట్టి మనం ఏది తెచ్చి కడిగేటప్పుడు ఇవి మనం క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కడుక్కొని ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఒక తగ్గట్టు నిమ్మకాయ, చింతపండు తగ్గట్టు నిమ్మకాయ, అంటే మనం చిన్న నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో ఎక్కువ శాతం. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రాసెస్ పచ్చిమిర్చిని, ఆనియన్ని ఇంకా పుదీనాని పేస్ట్ చేసుకుంటున్నాను నేను. ఇవి 3 పేస్ట్ చేసుకుంటున్నాను. అట్లా ఆనియన్, పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి పుదీనా, ఈ 3 పేస్ట్ లాగా పట్టించుకోవాలి. దీంట్లో వచ్చేసి మనము నీళ్ళన్నీ ఏమైతే ఉందో మొత్తం తీసేసుకొని
ఇంకా ఇది ఈ విధంగా ఉంది కదా, దీంట్లోనే కొంచెం అంతా చేపలకి ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో పసుపు, నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ అల్లం పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం మసాలా మొత్తం దీనికి పట్టాలి కాబట్టి ఇది వచ్చేసి చేపల పౌడర్ అన్నమాట. ఇందాక చెప్పాను కదా, చేపల పౌడర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసుకొని కొంచెం లైట్గా నిమ్మకాయని కూడా పిండుకుందాం. ఈ విధంగా నిమ్మకాయని పిండేసి దీంట్లో ఏమేమైతే సీడ్స్ పడ్డాయో తీసేయాలి. ఇప్పుడు ఈ విధంగా మసాలా మొత్తము ఇలా వేసుకొని ఇలా కలుపుకున్నాము. ఒక్కొక్క ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేసుకోవాలి. కారం వచ్చేసి 1.5 వేసుకుంటున్నాను. అంటే మనము కర్రీ చేసేటప్పుడు కూడా వేసుకుంటాం కాబట్టి ఇలా నిమ్మకాయ పట్టించాం కదా, లోపల ముక్కకు కూడా మంచిగా పట్టుకునేటట్టు కలుపుకోవాలి. దీన్ని ఇలా ఈ విధంగా పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ దీన్ని పేస్ట్ చేసుకోవాలి కదా, దీన్ని పేస్ట్ చేసుకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా దీన్ని ఇలా ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ కూడా వేసుకుంటున్నాను. ఒక 2 టమాటోస్ అయితే తీసుకున్నాను అన్నమాట. పొయ్యి మీద బ్యాండ్ పెట్టేసుకొని ఆన్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలి, చేపలు కదా, చేపలంటే ఈ పీతలు. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, పట్ట, ఇలాచీ ఇవన్నీ లవంగాలు అన్నీ కలిపే నేను ఇవన్నీ మసాలాలు కలిపే ఇలాచీ, పట్ట, ధనియా ఇవన్నీ కలిపే నేను పేస్ట్ లాగా పౌడర్ లాగా చేశాను కాబట్టి ఇందులో వేసుకున్నాను. ఇది పౌడర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చెక్క, ఇంకా షాయి జీరా, లవంగం, ఇలాచీ, ఒక ఇలాచీ చాలు. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ ఇదంతా వేసుకున్నాను కాబట్టి ఇన్నైతే వేసుకుంటున్నాను. కొంచెం పచ్చివాసన పోయే వరకు అటు ఇటు వేపుకోవాలి. కొంచెం లైట్గా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులో వేసుకున్నాను కాబట్టి లైట్గా వేసుకుంటున్నాను నేను. కొంచెం పచ్చివాసన స్మెల్ పోయే వరకు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అన్నమాట. కరివేపాకు కూడా. నెక్స్ట్ వచ్చేసి లైట్గా కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇలా పసుపు అనేది వేసుకొని అటు ఇటు నూనెలో వేపుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమాటో ప్యూరిఫై అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కచ్చపచ్చగా టమాటోని ప్యూరిఫై చేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఆయిల్లో అటు ఇటు ఫ్రై అయిపోతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి
ఇలా కొంచెం అటు ఇటు వేపుకున్న తర్వాత 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. కారం కూడా కొంచెం ఈ టమాటో ప్యూరిఫై ఆనియన్ ప్యూరిఫైలా వేసుకొని అటు ఇటు వేపుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇలా అటు ఇటు వేపుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ పీతల్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఈ పీతల్ని కూడా ఇందులో వేసుకొని కలుపుతున్నాను. ఇలా ఈ విధంగా ఫ్రై అటు ఇటు వేపుకుంటున్నాను. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు కూడా ఇందులో ఆల్రెడీ ఇది వేసుకున్నాను కదా, దీని మసాలా మొత్తం పట్టుకొని ఉంది కాబట్టి దీనిలో కొంచెం అంతా చింతపండు వేసుకుంటున్నాను. కర్రీకి తగ్గట్టు మరీ ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా వేసుకోవాలి చింతపండు. ఎందుకంటే నిమ్మకాయ టమాటో కూడా వేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా పీతలు అనేది ఉడకనికి ఒక 25 మినిట్స్ ఇలా టైం పడుతుంది. ఇలా ఈ విధంగా అంత ప్రాసెస్ అంతా అయినాక ఒక 25 మినిట్స్ దాకా మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా అయితే కర్రీ ఏడు వరకు వచ్చిందో మూత తెరిచి చూసుకుంటున్నాను. చూడండి కర్రీ ఎంత బాగా ఉడికిందో. ఇంకొక 5 మినిట్స్ అండి. 5 మినిట్స్ అయితే కర్రీ ప్రాసెస్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను చేపలు చూపించాను కదా, ఆ చేపల్ని కూడా కొన్ని ముక్కలు తీసేసి ఫ్రైకి అని పక్కన పెట్టాను. ఇంకొన్ని వచ్చేసి ఇలా కర్రీ కనేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను కొన్ని ముక్కలు అయితే ఫ్రై కనేసి పక్కన పెట్టుకున్నాను. ఇదంతా కొంచెం మా ఆయనకి పులుసు లాగా చేయమని చెప్తున్నారండి. దీని ప్రాసెస్ ఏందో కూడా చూసేసుకున్నాం. ఆనియన్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, దీంట్లో వచ్చేసి పుదీనా టమాటో ప్యూరిఫై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చింతపండు. ఇప్పుడు ఏందో ప్రాసెస్ అయితే చూసుకుందాం. పొయ్యి మీద అయితే బాండి పెట్టేసుకొని పొయ్యి అయితే ఆన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్నాను. దీన్ని ఈ విధంగా ఆనియన్ ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకుంటున్నాను. కొంచెం అటు ఇటు మగ్గేదాకా. ఆనియన్ వచ్చేసి కచ్చపక్కగానే ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి టమాటో ఇంకా పుదీనా ప్యూరిఫై చేసుకొని వేసుకున్నాను అన్నమాట. వేసుకొని అటు ఇటు వేపుకొని కొంచెం స్మెల్ పోయేదాకా అటు ఇటు ఫ్రై అంటే వేపుకుంటూ ఉండాలి. లైట్గా మనం ఆల్రెడీ ఫిష్ మసాలా అవన్నీ కలుపుకునేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం లైట్గా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో కూడా నూరుకోవచ్చు, రెడీమేడ్ కూడా తెచ్చుకోవచ్చు. ఎక్కువ శాతం అయితే నేను ఇంట్లో నూరుకున్నదే పెడుతున్నాను. నెక్స్ట్ ఇలా పచ్చి మసాలా మొత్తం పచ్చి స్మెల్ పోయేదాకా అటు కొంచెం ఆయిల్ పైకి తేలింది కదా. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకున్నాను. మళ్ళీ ఒక స్పూన్
కర్రీకి తగ్గట్టు కారం అయితే వేసుకుంటున్నాను, 1.5 అయితే వేసుకుంటున్నాను. కర్రీ ఇలా వేసుకున్న తర్వాత లైట్గా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. బాగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గాక ఇలా బాగా మగ్గాక నెక్స్ట్ చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మన పులుసుకు తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను పులుసుకు తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మెల్లగా మళ్ళీ అటు ఇటు అని కలపడం అవన్నీ చేయకూడదు అనమాట. చేప ముక్కలు అయితే వేసుకుంటున్నాను. మసాలా ఆల్రెడీ ఇవన్నీ పట్టించినాను కదా, చేప ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇలా మెల్లగా వదులుకోవాలి మీద పడకుండా. చింతపండు కూడా దీనికి సరిపడేటట్టు వేసుకోవాలి. దీనికైతే ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఒక స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో కొంచెం అంతా చేపల మసాలా వేసుకుంటున్నాను. చేపల కూర కదా, చేపల మసాలా అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ధనియాల పౌడర్, ఇంకా గరం మసాలా ఆల్రెడీ మసాలాలో కలుపుకున్నాను కానీ లైట్గా వేసుకుంటున్నాను నేను. మసాలా పౌడర్ అంటే ఆల్రెడీ ఇలాచీ, దాల్చిన చెక్క ఇవన్నీ ఉంది కదా, ఇందాకే చూపించాను కదా వీడియోలో. అయ్యో మర్చిపోయినా. ఇలా స్లోగా కలుపుకోవాలి. ఆ మసాలా అయితే ఇలాచీ, దాల్చిన చెక్క, సైడ్ జీరా, పట్ట ఇవన్నీ వేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఇందులో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి స్లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ చేపల కూర రెడీ అయిపోతుంది. ఏమంత టైం పట్టదు, ఇది ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తే అయిపోతుంది. నీరజు ఒక మూతి అమ్మ. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పీతల కర్రీ ఏమైందో చూసుకుందాం. చూడండి, ఇలా ఆయిల్ కూడా పైకి తేలింది కదా, అంటే మాంసం ఉడికినట్టే అని అర్థం. పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈ విధంగా అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాను. మీరు కూడా ఇలా చేసే ఇదే విధంగా ప్రిపేర్ చేస్తే, నేనైతే ఫస్ట్ టైం చేసినానండి. ఏ విధంగా ఫస్ట్ టైం చేసినానండి నేను. ఇంకా నేను చేసింది ప్రాసెస్ కరెక్టో రాంగో మీరు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ చేపల కర్రీ రెడీ అవుతుంది, ఇది కూడా చూపించేస్తాను. ఇంకొంచెం టైం పడుతుంది. ఇది పీతల ప్రాసెస్ అయితే రైటో, నేను చేసిన ప్రాసెస్ అయితే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఏమైనా తప్పు ఉంటే కామెంట్లో పెట్టండి, కానీ తిట్టకండి.
ఇలా ఈ విధంగా చేపల కర్రీ అయితే ఉడుకుతుంది. నీరజ్ దా ఉప్పు కలిసిందో లేదో చూసేవురా, ఉప్పు కలిసిందో లేదో టేస్ట్ చెప్పు. ఇప్పుడైతే లాస్ట్ టచ్ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను నేను. నీరజ్ అయ్యమ్మా అయ్యి. చాలా సింపుల్ అండి చేపల ప్రాసెస్. ఇదైతే నేను ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను నేను. ఇది వస్తే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది చెప్పాలా. చూసారు కదా ముక్క కూడా ఉడికింది. చూసారు కదండి, ఇదే నా ప్రాసెస్ చేపల కూర. నెక్స్ట్ వచ్చేసి పీతల కూర.